నమస్కారాలు. పిల్లల గురించి మూడు మాటలు. గౌరవ జాషువా గారి వయసు, బిరుదులు, చమత్కారం. వయసు 75 సంవత్సరాలు జీవించారు. మీరందరూ కూడా అనుకోండి, మీ లంగ్స్ కరెక్ట్ గా పనిచేస్తే 125 సంవత్సరాల పైగా జీవిస్తారు. ఈ దేశానికి మానవ వనరులు చాలా ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా 125 సంవత్సరాల పైగా జీవించాలని ఏం పెట్టుకోండి. రెండోది బిరుదులు. దేశంలో ప్రధానంగా 4 బిరుదులు: భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. దాంట్లో పద్మభూషణ్ బిరుదాంకితులయ్యారు. నెక్స్ట్ చమత్కారం. ఫర్ ఎగ్జాంపుల్, అనేక సార్లు విద్యార్థులు అది అవమానాలు గురవుతూ ఉంటారు. ఎవరైనా అవమానించినప్పుడు ఎంత తెలివిగా సమాధానం చెప్పాలని చెప్పేసి మన గౌరవ జాషువా గారు 1965 సంవత్సరంలో శాసన మండలిలో చేశారు. ఇది పుస్తకాల్లో లేదు. నేను చదువుకునేటప్పుడు ఇటువంటి పెద్ద కార్యక్రమం చేసినప్పుడు కాలేజీలకి ఇన్విటేషన్ వస్తుంది. ఆసక్తి కలిగిన లెక్చరర్స్ అరే మీరు ఎవరు అంటే ఎవరికి వెళ్తాం, నేను వెళ్ళాను. అప్పుడు చెప్పారన్నమాట, నా చేతిలో ఏముంది, కర్చీఫ్ ఉంది, దీన్ని పరిభాషలో రుమాలు అంటారన్నమాట. శాసన మండలిలో సభ్యులైన తర్వాత అంటే ఈయన చిన్న క్యాస్ట్ కి సంబంధించిన వారని చెప్పేసి ఒకటి, వాళ్ళ నాన్నగారు యాదవులు అంటే వల్ల, అమ్మగారు మాదిగా. తోటి ఎమ్మెల్సీ గారు శాసన మండలి సభ్యులు ఆయన ఏమన్నారంటే ఆయన కులం తెలుసుకోవాలని చెప్పేసి, ఏ కులం చెప్తారా అని చెప్పేసి కులాంతరం కదా తల్లిదండ్రులు చెప్పి, కాబట్టి మీరు మాల అన్నారు. ఈ కర్చీఫ్ ఉంది కదా, కర్చీఫ్లో పెట్టి మీరు మాల అంటే మీరు మాల. ఈయన ఏమన్నారంటే మాదేగా అంటే కాదు, మేము మాదిగా. అలాంటి చమత్కారాన్ని కూడా తీసుకుంటే మనం అవమానించినప్పుడు మన తెలివిని ప్రదర్శించకూడదు. ఓకే, ఈ విషయాలు చెప్పాలని చెప్పేసి అవకాశం తీసుకున్నా. మీరందరూ ఉద్యోగం కోసం ఆశిస్తూ ఈ మొదటి కార్యక్రమంలో నన్ను వాగ్దానం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం గారు ఈ మేడం గారి స్పీచ్ తో క్లోజ్ చేసి సర్టిఫికేట్స్